శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం. మనము ఏదైనా ఒక వయసు దాటి సమయం వస్తుంది కదా, కొంచెము ఎప్పుడవుతుందంటే శరీరం అంతా సహకరించని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. సహకరించని స్థితిలో ఏమవుతుందంటే దేవుడా ఇంకా ఎందుకు ఉంచారు అన్న ఒక స్థితి వెళ్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాధకులు ఎలా ఉంటారు, సాధనలో లేని వాళ్ళు ఎలా ఉంటారు అనేదానికి చెప్తారనమాట. సాధనలో ఉండేవాడు ఏం చేయాలంట, నిన్నేం జరిగింది అనేది ఆలోచించాల్సిన అవసరం లేదంటారు. ఎందుకంటే నిన్నేం జరిగిపోయిందో అది ఎంత ఆలోచించినా మనకి వచ్చే లాభమేం లేదు, ఎందుకంటే అది జరిగిపోయింది. అలా అని రేపు ఏదో చేద్దామని ఒక ఆలోచన చేస్తే కూడా ఏమంటారు, రేపటిది కూడా మనం ఎంత ఆలోచన చేసినా రెండో క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, దాన్ని బట్టి జీవితం మారిపోతుంది. కాబట్టి స్వామి ఏమంటారంటే మీరు ఈ వర్తమానం అంటే ఈ క్షణం అనమాట, ఈ క్షణాన్ని మాత్రమే ఉపయోగించండి అంటారు. ఎలా ఉపయోగించాలట, ఈ క్షణం మంత్రజపం చేసుకుంటూ ఉండాలట. ఎప్పుడైతే మనము మంత్రజపం చేసుకుంటూ ఉంటామో ఆ మంత్రం యొక్క శక్తి మనలో పెరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ మంత్రశక్తి వలన మనకి ఇంతకు ముందు ఉన్న ప్రారంధాలు ఏమన్నా ఉంటాయి కరిగిపోతూ ఉంటాయంటారు. ఒకటి. రెండు, పుణ్యం ప్రాప్తి ఎలాగూ వస్తుంది. మూడోది ఏమవుతుందంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు మనసు వేరే వేరే ఆలోచనల వైపుకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఆలోచనలు మనని కష్టపెడుతూ ఉంటాయి. కాబట్టి అలా కూడా వెళ్లకుండా ఈ మంత్ర జపం అనేది మన మనసుని శాంతిపరుస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఏం చెప్తారు అంటే నువ్వు వేరే వేరే కాలాలు ఎక్కడికి వెళ్ళినా సరే మనము ఈరోజు నాకు ఈ క్షణము వర్తమానం అయితే రేపు కూడా మళ్ళీ ఈ క్షణమైన వర్తమానమే, అలాగ ప్రతి క్షణం మనకి వర్తమానం కిందనే ఉంటుంది. సో స్వామి ఏమంటారంటే అయిపోయింది అవబోయేదాన్ని నువ్వు కంట్రోల్ చేయక్కర్లేదు, నువ్వు చేయాల్సింది ఒకటి, ఈ క్షణాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో అంటారు. ఎప్పుడైతే ఈ క్షణం మనం కంట్రోల్ చేసుకుంటామో, ఈ క్షణం నేను ఏ స్థితిలో ఉన్నా సరే, ఎప్పుడు మనం ఏమో మహా దుఃఖంలో ఉంటాము లేకపోతే మహాసుఖంలో ఉంటాము, అట్లా ఏముండదు. రకరకాల సిచ్యుయేషన్స్ అన్నీ మనకు ఉంటాయి, ఎందుకంటే మనం పుట్టింది అందుకని కదా. పాపుణ్యాలు రెండు ఉంటాయి కాబట్టి కష్ట నష్టాలు రెండు ఉంటాయి. అన్నీ ఉన్నా సరే ఏమంటారంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే మంత్రం అనేది చేసుకుంటూ ఉండు అంటారు అనమాట. దానివల్ల ఏంటి లాభము అంటే మనము ఎలా ఉన్నా సరే శరీరము దాని అవస్థ మారిపోతూ ఉంటుంది కదా. ఏదో కొంత స్థితి తర్వాత అవసాన స్థితి వస్తుంది, ఏదో సమయంలో అది శ్వాస విడవాల్సిన సమయం కూడా వస్తుంది. అయితే ఆ శ్వాస విడిచే వరకు మాత్రమే ఆ శరీరం మనకి సహకరిస్తుంది. ఒక్కసారి ఆ శరీరం మనల్ని వదిలి వెళ్ళిపోయిందా ఆ తర్వాత మళ్ళీ మనం ఏమైనా మనుష్య యోనిలోనే వస్తామని లేదు, వేరే జంతువులుగా వస్తామా లేకపోతే ఇంకా వేరే ఏమైనా నరకాలకు వెళ్తామా, అవేవి మన చేతుల్లో లేనివి. కాబట్టి స్వామి ఏమంటారంటే ప్రతి క్షణము ఈ క్షణాన్ని మాత్రమే నువ్వు ఉపయోగించుకుంటూ ఉండు అంటారన్నమాట. ఎప్పుడైతే మనం ఈ క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నామో ఏం జరిగిపోయిందో దాని గురించి మనం ఆలోచన చేసి బాధపడము పోతుంది. భవిష్యత్తులో ఏ ప్రారంధ కర్మ వలన మనం ఏమన్నా అనుభవించాల్సి ఉంటుందో దాన్ని కూడా స్వామివారు తీసివేసేస్తారంట. ఆ లెక్కలు ఎవరికి ఉంటాయంటే వాళ్ళకి మాత్రమే ఉంటాయంట. నేను చెప్పుకున్నాం కదా, ఎవరైనా ఏదో తొందరపాటులో ఒక హత్య చేసుంటే కోర్టులో జడ్జి వాళ్ళకి ఒక శిక్ష వేస్తారు, ఉరి శిక్ష అనేది పడుతుంది. అయితే ఏమవుతుంది, ఉరి శిక్ష అనేది సహజంగా అయితే వెయ్యాలి, కానీ ఒక్కతను మాత్రం ఆ ఉరి శిక్షని రద్దు చేయగలుగుతూ ఉంటారు. అది ఎవరు అంటే రాష్ట్రపతి అనమాట. ఎప్పుడైతే ఈ వ్యక్తి మంచివాడు, కేవలం ఏదో క్షణికావేశం అవని లేకపోతే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ వైజ్ అతన్ని ఏమన్నా పరిస్థితుల ప్రభావం వలన అని ఏదో హత్య చేసుంటాడు అని రాష్ట్రపతిని నమ్మినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు క్షమాపణ భిక్ష పెడతారనమాట. అప్పుడు అతనికి ఉరిశిక్ష పడకుండా ఉంటుంది. అలాగా ఎంత పాపాత్ములు అయినా సరే మనకు తెలుసో తెలియకో జీవితంలో ఎన్నో చేసి ఉంటాం కదా. మనము అంటే పాపం అంటే ఏదో ఘోర పాపాల్లో మహాపాపాలు ఉండక్కర్లేదు, చాలా చిన్నవి కూడా. ఏదో చీములు ఉన్నాయని మనం ఏదో మందు ఏదో వేసి ఉంటాం, అక్కడ ఎన్ని జీవులో చనిపోతూ ఉంటాయి కదా. అలాగే ఎన్ని జీవహింసలు ఏవో తెలిసినవి తెలియని చాలా జరుగుతూ ఉంటాయి. మరి అవి కష్టపడవా అంటే అందులో కూడా ఆత్మస్వరూపులో పరమాత్మే కదా ఉన్నారు. సో అవి మనం అనుభవించాలి, ప్రతీదీ అనుభవించాలి. మనకి తెలిసినా తెలియకపోయినా సరే మనం వెళ్తున్నప్పుడు ఏదో మన కాలు తగిలి ఎవరో పడిపోయారు, చాలా గట్టి దెబ్బ తగిలింది, మరి దానికి మనం కష్టపడమా అంటే కష్టపడతాం. ఎందుకంటే తెలిసినా తెలియకపోయినా మన వల్ల కూడా అది కొంత వేరే వాళ్ళకి కష్టం కలిగించాం కాబట్టి. మరి ఏంటండి అంటే ఎప్పుడైతే మనం మంత్రజపం చేస్తూ ఉంటామో అక్కడ తేడా వస్తుంది అనమాట. ఎప్పుడైతే మంత్రం చేస్తున్నామో భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన ఏ రకమైన మన ఆలోచన తీరు అది చూసుకుంటారు.
నిజంగా మనము కావాలనే ఎవరినైనా కష్టపెట్టాము అంటే దానికి ఎంత ఫలితం. అది కూడా చూడు, కృష్ణ భగవాన్ ఏమంటాడు, కర్మ చెయ్యి ఫలితాన్ని ఆశించుకొని. ఎందుకంటే నువ్వెంత కర్మ చేసావో అంతే ఫలితం రావాలని ఏం లేదు, దానికి అన్ని వంతులు ఎక్కువ వస్తుంది. అది మంచి చేసావు, నీకు ఇంకా మంచి ఆలోచనలో చేసావు, అవతల వాడికి సరి అయిన సమయంలో, వాళ్ళకి చాలా అవసరమైన సమయంలో మనం సహాయం చేసామంటే మనం ఇచ్చిన దానికి ఇంకొక 1000 రెట్లు ఎక్కువ మనకి ఫలితం దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ అవతల వాడికి అంత అవసరం కాబట్టి. అలానే ఏదో తప్పు జరిగిపోయింది కానీ కావాలని చేయలేదు, బై మిస్టేక్ అక్కడ ఏదో జరిగింది. అప్పుడు ఏం చేస్తారు, మనం మంత్ర జపం వలన ఆ శిక్ష ఏదైతే జరుగుతుందో దాన్ని తగ్గిపోతుంది. ఏదో అంటారు చూడండి, పాము కరవాల్సిన చోటు చీమ కరుస్తుందని. అలాగా స్వామి అక్కడ మనకి తగలదు అనడానికి ఏం లేదు. పూర్తిగా ప్రారంభ కర్మని తొలగించడం అనేది జరగదు, కానీ ఆ తొలగించి ఆ ప్రభావం ఉంటుందే దాన్ని తగ్గిస్తారనమాట. ఇలాగిప్పుడు వృద్ధాప్యం గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ జీవితం అంతా చేసినవి అవని, ఇన్ని జన్మల నుంచి వచ్చింది అవని, దానిని మనము అనుభవించాల్సిన స్థితి అయితే వస్తుంది. వృద్ధాప్యంలో ఒక సమయంలో ఖచ్చితంగా ఏదో మంచం పడడమో లేకపోతే శరీరం సహకరించకపోవడం ఇలా చాలా జరుగుతుంటాయి. మరి ఏంటండి మనము భక్తి వలన వచ్చే లాభము అంటే, అక్కడ కూడా మనకి ఎవరైనా సహాయం చేసే స్థితితో, అందరికీ ఆ సమయంలో సహాయం చేసే వాళ్ళు దొరుకుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, అందరూ ఏం సహాయం చేసే వాళ్ళు దొరకట్లేదు. వాళ్ళు మంచం పడి వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదు సహాయం చేసే వాళ్ళు దొరుకుతున్నారు. అయితే నొప్పి కూడా అందరికీ ఒకలాంటి నొప్పి రాదు. అదే దెబ్బ తగిలినా కొంతమంది ఎక్కువ బాధపడతారు, కొంతమంది తక్కువ బాధపడతారు. అది కూడా మంత్రజపానికి మనకి వచ్చే ఆ శక్తి ధార వలన కలుగుతుంది. మన శక్తి ధార మనకి తెలియకపోవచ్చు. కొన్ని ఎలా ఉంటాయంటే మనకి కనిపించదు. ఇప్పుడు కరెంటు వెళ్తుంటేనే మనకి ఫ్యానో లైటో అన్నీ తిరుగుతూ ఉంటాయి. తిరిగినప్పుడు మనకు అర్థమవుద్ది కరెంట్ ఉంది అని. కానీ కరెంటుని చూపిస్తావా అంటే చూపించడానికి మనకి ఏమీ ఉండదు. ఏదో తారలు అక్కడ ఉన్నాయి, వైర్ని బట్టి అక్కడి నుంచి వెళ్ళిందని అంటామే తప్పితే చూపించటమే. కానీ మనకు అర్థమయ్యే విషయం ఏంటి, ఒక శక్తి వెళ్ళింది కాబట్టి అది తిరుగుతోంది. అలాగా ఎప్పుడైతే మనం ఈ ప్రాణం ద్వారా మంత్రజపం చేస్తున్నామో మనలో ఒక శక్తి ఆటోమేటిక్గా ఎక్కువ ప్రసరించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే సహజంగా మనలో ఆ శక్తి అనేది ఉంది. ఎందుకంటే మనం పరమాత్మ అంశ. మనమేమి సామాన్యంగా అనుకుని ఒక మామూలు మనిషి అని అనుకుంటాము, అలా ఏం కాదు. మనం ఆల్రెడీ పరమాత్మ అంశ అంటేనే మనం పరమాత్మునికి ఎంత శక్తి ఉందో అది మనలో ఉంది. కాకపోతే ఇక సాధువులో లేకపోతే నిజంగా ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళ సిద్ధులో వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ శక్తిని అనుభవంలోకి తెచ్చుకుంటారు. మనం ఎందుకు తెచ్చుకోలేమంటే మనం దాన్ని అర్థం చేసుకునే స్థితికి ఇంకా ఎదగలేదు, లేకపోతే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. కాబట్టి ఏమవుతుంది, ఆ శక్తిని మనం వినియోగించుకోలేకపోతున్నాం. అయితే ఏమంటారు, ఎప్పుడైతే నువ్వు ఈ మంత్రం అది చేస్తూ ఉంటావో నీలో ఉన్న ముందు అరిషడ్ వర్గాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కామక్రోధాదులు ఏమైనా సరే ఆ ముందు నెగిటివ్ అంతా తగ్గిపోతుంది. దానివల్ల ప్రారంభ కర్మలు ఏమున్నాయో దేనివల్ల అయితే నువ్వు కష్టపడాల్సిన స్థితి ఉందో ఆ స్థితి కూడా నీకు లేకుండా, ఆ కష్టం కూడా లేకుండా ఒక స్థితికి వస్తావు. అయితే మనం అనుభవించాల్సింది తెచ్చుకున్నాం కదా, మనం వచ్చేటప్పుడే ఆల్రెడీ మనం ఒక మూటలాగా కష్టము సుఖం 2 తెచ్చుకుంటాం. మరి ఆ కష్టం ఉంది కదా అంటే ఈ కష్టాన్ని ఒక సామాన్యుడు అనుభవించేటప్పుడు ఎంత బాధపడతాడో సాధకుడు అంత బాధపడడు. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ తెలుస్తుంది ఈ కష్టమైతే ఏది ఉందో ఇది కేవలం ఈ శరీరానికి వచ్చింది, లేకపోతే పూర్వజన్మల వలన వచ్చింది అని ఇతనికి అర్థమవుతుంది. కాబట్టి అంత కష్టము ఉండదు అనమాట. దానివల్ల ఏమవుతుంది, సహజంగానే మనసు శాంతియుతంగా తయారవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, ఎప్పుడైతే మంత్రం చేసుకుంటూ ఉంటామో మనలో చాలా మార్పులు వస్తాయి, పైకి కనిపించినా కనిపించకపోయినా సరే. అందుకని ప్రతి క్షణాన్ని ప్రతి శ్వాసని మంత్రాన్ని కనెక్ట్ చేయమని చెప్తారనమాట. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.